సో లేఖనాలని విన్నప్పుడు చదివినప్పుడు వాటి గురించి ధ్యానించాలి. పరిశీలించడం చాలా ప్రాముఖ్యం, ధ్యానించడం చాలా ప్రాముఖ్యం. ఇది ఇక్కడ నిజంగా సందర్భోచితంగానే ఉందా, ఈ మాట ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందా, ఒకవేళ లేకుండా ఈ మాట పెట్టాడంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు నాతో ఏదో చెప్పి ప్రపంచానికి నా ద్వారా చెప్పాలనుకుంటున్నాడు అనే మనసు కలిగినప్పుడు మోకరిస్తాం. నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ, అయ్యా నాకు ఇది అర్థం కావట్లేదని అడగాలి. డైరెక్ట్గా చెప్పొచ్చు, లేదా దేవుడు తన దాసుని ద్వారా బూరలాగా మోగి మాట్లాడొచ్చు. ఏ విధం చేతనైనా నీ ప్రశ్నకు సమాధానం దొరకడం ముఖ్యం. డైరెక్ట్గా దేవుడు నాతోనే మాట్లాడాలనే అభిప్రాయం మంచిదే, కానీ ఆయనకి ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడే మాట్లాడతాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పటి వరకు ఆయన ఎలా మాట్లాడితే అలా వింటాను అని అనుకోవాలి. ఇది క్రైస్తవ సమాజం తప్పక గుర్తుంచుకోండి. దేవుడు నాతో మాట్లాడాలి అనే మంచి అభిప్రాయం కోసం మొరపెట్టండి, కానీ ఆయన ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడే మాట్లాడతాడు. ఈలోపు ఆయన ఎలా మాట్లాడితే అలా వినాలి. అప్పుడే నా గొర్రెలు నా స్వరం వింటారు అనే మాట.